ఎక్కడి నుంచి తీసుకొస్తారు అన్ని? బోయపల్లి మార్కెట్ రాత్రి 4 గంటలకు పోతాం మేము. పొద్దుగాల 4 గంటలకి? 4 గంటలకు పోతాం. 4 గంటల కంటే ఎప్పుడు లేస్తారు మీరు? రాత్రి 5 నిమిషాలు అట్లా పడుకుంటాం. 4 గంటలకి మార్కెట్కి వెళ్ళిపోతాం. ఇప్పుడంటే చలికాలం, మరి వానకాలం మీ పరిస్థితి ఏంది? తడుస్తాయి కదా వాన వస్తే? కవర్ కప్పేసి ఇడ్చేస్తాం. ఆ బాధ ఉన్నాయి అదే, మరి ఎవరికి చెప్పుకుంటే ఎవరన్నా వచ్చి చేస్తారా? రోజు అవుతుందా వ్యాపారం? మరి కాని రోజు పరిస్థితి ఏంది? అది కూడా కష్టం చేయలేదు అంటే పిల్లలు కడుపు ఎట్లా నిండుతారు. మీ ఆయన ఉన్నారా? మా ఆయన చేతను కాదు. ఎందుకు, ఏమైంది? అంతే యాక్సిడెంట్ అయింది. అని యాక్సిడెంట్ అయింది. ఏ కష్టం చేసినా మీరే చేయాలి. నేను చేసుకోవాలి. ఎంత కష్టం వచ్చింది నీకు? నాకు ఇప్పుడే కాదు, మా అక్క చనిపోయినప్పుడు కూర్చో బాధలే ఉంది. అక్క కూడా చనిపోయింది? ఎట్లా? ఊరు వేసుకుంది ఆమె. లేదా అల్లు మొగలు కొట్లాడుతుంది. అందుకోసం మా భావాన్ని నేను చేసుకున్నా పిల్లల కోసం. ఎంత మంచి మనసు మీది. పిల్లల కోసం అక్క భర్తను చేసుకొని పిల్లల్ని చూసుకొని పెళ్లిళ్ళు చేసిన. ఇప్పుడు గొప్పల్లో నిజంగా మీరు. మరి నీ బాగోగులు ఎవరు చూసుకుంటారమ్మా? ఇంత కష్టపడతాను. ఏం చేస్తా, నేను ఉన్నంత కాలమే నేను బతకాలి. నువ్వు బతకాలి, మీ ఆయన బతికించాలి. అంతే. మళ్ళీ ఇప్పుడు మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది, బాధ అనిపించలేదా? వస్తుంది మరి, ఏం చేస్తే ఎప్పుడెప్పుడు ఏడుచుకోవాలి ఉంటుంది, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఉంటుంది. ఎవరు చూస్తారు, ఎవరికి చెప్తే చేస్తారా? మనకి ఏడుచుకుంటే వస్తుందా? మన బాధ మనకే పెట్టుకోవాలి. ఎవరికి చెప్తే ఎవరన్నా ఒక చెంబు నీళ్ళు తాగు, ఒక చెంబు బియ్యం తినా అని చెప్తారా? మనకి మన కష్టాలు మనకే పడాలి. మీ బాధలు తీరినాయా మరి? బాధ పెట్టుకొని ఇంకా చూసి నవ్వుకుంటూ ఉంటా. పొద్దున లేస్తే ఈ పేద బ్రతుకులు ఎంత కష్టపడతారో ఈరోజు లైవ్లో ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే రెక్కాడందే డొక్కాడదు అంటారు. మరి ఇంత కష్టం చేస్తూ మరి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? వాళ్ళ పొట్ట నిండుతుందా? వాళ్ళ బాధలు తీరుతున్నాయా? వాళ్ళ కష్టాల నుంచి బయటపడుతున్నారా? మరి వారి కష్టం ఎలా ఉంటది? పొద్దున నుంచి రాత్రి వరకు కూడా రోడ్డు మీద కాయ కష్టం చేసుకుంటూ అమ్ముకుంటున్న ఈ పేద బ్రతుకుల గురించి ఒకసారి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఏం పేరు మీ పేరు? మా పేరు సుధా. ఏ ఊరు మీది? మాది ఇది హైదరాబాద్. హైదరాబాద్. సో ఇక్కడ చూస్తే రకరకాల రోడ్డు మీద పోసుకొని మరీ అమ్ముతున్నారు, కాయ కష్టం చేస్తున్నారు. సో ఈ అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అన్ని? మేము బోయపల్లి మార్కెట్ రాత్రి 4 గంటలకు పోతాం. మేము పొద్దుగాల 4 గంటలకి? రాత్రి 4 గంటలకు పోతాం. 4 గంటల కంటే ఎప్పుడు లేస్తారు మీరు? రాత్రి 5 నిమిషాలు అట్లా పడుకుంటాం. అంత తర్వాత రాత్రి 4 గంటలకి మార్కెట్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఎన్ని గంటలకు పెట్టుకుంటారు మళ్ళీ రోడ్డు మీద అన్ని? 11, 12 అవుతుంది మాకు. 11, 12 అవుతుంది. ఇప్పుడంటే సరే చలికాలం, ఇక ఎండలు కొడతా ఉంటాయి. మరి వానకాలం మీ పరిస్థితి ఏంది? వానాకాలంలో మేము బండి మీద వేసుకుంటాం. తడుస్తాయి కదా వాన వస్తే? గొడుగు పెట్టుకుంటాం. గొడుగులో కూడా కవర్ కప్పేసి ఇడ్చేస్తాం. ఆ బాధ ఉన్నాయి అదే, మరి ఎవరికి చెప్పుకుంటే ఎవరన్నా వచ్చి చేస్తారా? సాయం. ఇన్ని కొనుక్కొచ్చుకుంటారు మార్కెట్ నుంచి, ఇవన్నీ అమ్ముడు పోతాయా? పోదు, సగం వస్తే సగం పోతుంది. సగం పోతుంది. రోజు అవుతుందా వ్యాపారం? రోజు కాదు అట్లా. మరి కాని రోజు పరిస్థితి ఏంది? ఏం చేసుకోవాలి మరి? ఇంట్లో అది కూడా కష్టం చేయలేదు అంటే పిల్లలు కడుపు ఎట్లా నిండుతారు. ఉన్నారా? ఒక కొడుకు ఒక బిడ్డే. ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు పెళ్లి చేసి పంపేసిన కదా. కొడుకు ఈడ చేస్తారు. మీతోనే ఉంటాడా? లేదు మరి వాళ్ళు వ్యాపారం వల్ల మాది అలా. ఎందుకు మిమ్మల్ని చూసుకోడా కొడుకు? చూసుకుంటారు. మరి ఇప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు సపతం ఏముంటారు, మనకేముంటుంది. ఇప్పుడు ఆయన ఒక్కడే ఎక్కడ అని చూస్తారు. ఆయన కూడా బాధ ఉంది కదా. ఇప్పుడు ఆయన కూడా పిల్లలు ఉన్నారు. మీ ఆయన ఉన్నారా? ఏం చేస్తాడు? మా ఆయన చేతను కాదు. ఎందుకు, ఏమైంది? ఆయనకి యాక్సిడెంట్ అయింది. అని ఎట్లమ్మా? బండి మీద పోతాడు. మంచాల పడిపోయిందా? ఏం చేయడు? ఏం చేయడు. ఆయనకి చేతను కాదు. అని చేత కాదు. ఏ కష్టం చేసినా మీరే చేయాలి. నేను చేసుకోవాలి. ఎంత కష్టం వచ్చింది నీకు?
నాకు ఇప్పుడే కాదు, మా అక్క చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే చనిపోయినప్పుడు కొంచెం బాధలే ఉంది. అక్క కూడా చనిపోయింది. ఎట్లా? ఊరేసుకుంది ఆమె. ఊరేసుకుంది ఎందుకు? లేదా అల్లు మొగలు కొట్లాడుతుంది, అందుకోసం మా భావాన్ని నేను చేసుకున్నా పిల్లల కోసం. అక్క చనిపోతే అక్క భర్తను మీరే చేసుకున్నారు పిల్లల కోసం. ఎంత మంచి మనసు మీది. పిల్లల కోసం ఎక్కడ ఆగమైపోతారని అక్క భర్తను చేసుకొని పిల్లల్ని చూసుకొని పెళ్లిళ్ళు చేసిన. ఇప్పుడు గొప్పలు నిజంగా మీరు. దేవుని దగ్గర పోయి మొక్కుకున్నారా? ఏంది దేవుడా నాకు ఈ కష్టాలు? దేవుని కూడా మొక్కు చేసిన తెచ్చిన పోయి వచ్చిన. సమ్మక్క సరక ఆడి మొత్తం పోయి వచ్చిన. సమ్మక్క సారక్క పోయేస్తారు. ప్రతి సంవత్సరం పోతారా? లే 10 సంవత్సరాలు, ఈ సంవత్సరాలే పోలేదు. పోయి సంవత్సరాలు పోయి ఆడ పోయి చేసి వచ్చి మొక్కుకొని వస్తారు. ఏమని మొక్కుతారు? ఏం బాయా దేవుడా, నా ఇంటి బాధ ఏముంది, కొంచెం బాధ చూడమ్మా అని మొక్కుతాం. మొక్కి కోళ్ళు మేకలు కోసుకొని వస్తాం. మరి ఇన్నిసార్లు దేవుడికి మొక్కి కోళ్ళు యాటలు కోసిరు అంటున్నారు. మీ బాధలు తీరినాయా మరి? తిట్టుకున్నారు ఎప్పుడైనా దేవుడు? చేసిన మా దేవుడు ఏం చేస్తారు? మన తిట్టవద్దు, మన తిట్టవద్దు. మన పోయేది ఆయన దగ్గరే, మరి మన తిట్టవద్దు. పొద్దుగా లేస్తే ఆయన ముఖం మనం చూస్తాం, అందుకే తిట్టవద్దు ఎప్పుడు కూడా. మనం చూడవద్దు, మనం పెట్టవద్దు, మనం చూడవద్దు. ఆమె ఇస్తేనే మన కిందికి వచ్చినాం. ఇంకా పోయేది కూడా ఆమె చూసుకుంటుంది. తిండి పెట్టేదాకా అంతే చూసుకోవాలి. అక్క చనిపోయినప్పుడు ఏంది పరిస్థితి ఎట్లుండే అప్పుడు? ఆమె కొంచెం బాధలో ఉంటే ఆమె. మీ ఏజ్ ఎంత అప్పుడు? అప్పుడు 25 ఉంటే. మరి మీకు ఎందుకు అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా చేసుకుంటా అంటే? కాదు, నేనే చేసుకున్నా. ఒప్పుకున్నారా ఇంట్లో? అమ్మ నాయన అప్పుడు అమ్మ నాయన ఉన్నారా? అమ్మ లేకుండా మా నాయన ఉంటే. అమ్మ లేదు. అమ్మ కూడా చనిపోయింది. ఎట్లా? ఇట్లానే ఆయనకి కూడా బాధని హాస్పిటల్లో వేసినాను. అది కూడా కొంచెం జ్వరం అది ఉంటే అట్లా. మీ అక్క చనిపోయినప్పుడు పిల్లలు ఎంత ఉన్నారు ఏజ్? వాళ్ళ ఎంత ఉంటే ఒకటి వయసులో పెద్దగా ఉంటే, ఒకటి ఇంత చిన్న 4-5 ఏళ్ళు ఉంటారా? ఉంటాయి అంతే. వాళ్ళ కోసం పెళ్లి చేసుకో. మళ్ళీ ఇప్పుడు మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఎప్పుడు ఏడుపు రాలేదా? బాధ అనిపించలేదా? వస్తుంది, మరి ఏం చేస్తే ఎప్పుడెప్పుడు ఏడుచుకోవాలి ఉంటుంది, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఉంటుంది. ఎవరు చూస్తారు, ఎవరికి చెప్తే చేస్తారు. అసలు కష్టం. ఏడుచుకుంటే వస్తుందా? మన బాధ మనకే పెట్టుకోవాలి. ఎవరికి చెప్తే ఎవరన్నా ఒక చెంబు నీళ్ళు తాగు, ఒక చెంబు బియ్యం తినా అని చెప్తారా? మనకి బువ్వ తినా అని చెప్తారా? ఎవరు చెప్పరు. మరిది చెప్పరు, ఆడబిడ్డే చెప్పరు, ఎవరు చెప్పరు. మన కష్టాలు మనకే పడాలి. మరి నువ్వు మంచుకున్నావా లేదా? మరి నీ బాగోగులు ఎవరు చూసుకుంటారమ్మా? ఇంత కష్టపడతాను. ఏం చేస్తా? నేను ఉన్నంత కాలమే నేను బతకాలి. నువ్వు బతకాలి, మీ ఆయనను బతికించాలి. అంతే. నీకు పెట్టాల్సింది పోయి ఆయనకు నువ్వు పెట్టాల్సి అంతే కదా. ఇప్పుడు ఏంది మీ ఆయన పరిస్థితి ఏంది? కొంచెం బాగానే ఉంది. వస్తాను నా ఇంబడి మార్కెట్ అది వస్తాను. పొద్దున మరి ఇన్ని గనం మోసుకురావాలి, తీసుకురావాలి. మా ఆయన పోతాం, మేము ఇద్దరు పోతాం. మా అబ్బాయి ఆటో తీసుకొని వస్తారు మార్కెట్ లో. అన్ని మార్కెట్ పోయి వేసుకొని వస్తారు మార్కెట్ లో. మా ఆయన మేము ఇద్దరు పోతాం, ముల్లంగి పోయి తీసుకొస్తాం. ఎంత కొంటారు? ఎంత పడతాయి కొనడానికి? ఇవన్నీ కొనడానికి పడతాయి 30-40 పడతాయి. 40,000 30,000 పడుతుందా? అన్ని ఒకసారి తెస్తారు. మరి అమ్ముడు పోకపోతే మీ పరిస్థితి ఏందమ్మా? ఏం చేస్తాం? ఒకసారి వస్తాయి, ఒకసారి పోతాయి. మళ్ళీ అమ్ముడు పోతే ఖరాబ్ అయితే కడుపుకి నిండుతా, ఒకసారి కడుపుకి నిండా. ఒకసారి ఈ చిక్కుడుకాయలు కొన్ని ఇప్పుడు ఇది తెచ్చి చాలా ఇవన్నీ ఇన్ని డబ్బులు పెట్టి తెస్తారు, ఖరాబ్ అయిపోతాయి, వాడిపోతాయి. మీరు ఇంత కాయ కష్టం చేసుకుంటా అమ్ముకుంటా ఉన్నారు. మరి ఈ అమ్ముడు పోకపోతే ఖరాబ్ అయిపోతాయి, రేపు అమ్ముకోలేని పరిస్థితి, మళ్ళీ మీ పొట్ట నిండదు, మీకు పైసలు రావు. ఏంది పరిస్థితి? ఏం చేయాలి మరి? ఏ దేవునికి ముఖాలి? ఎవరికి చెప్తే ఎవరికి వస్తుందా మనకి? అది పోతే లేకుండా ఉంటే ఉంటుంది అంతే. సుధక్క, ఎప్పుడైనా ఏడ్చిన రోజులు ఉన్నాయా? నాకు డైలీ ఏడ్చినే ఉంటుంది. రోజు ఎందుకు ఏడుస్తారక్క? ఈ బాధ చూడాలంటే ఎవరు కొన్ని నవ్వాలి, కొన్ని ఏడవాలి. చాలా రోజు ఏడుచుకుంటే అంటే మనకే బాధ, మనకే గుండె నొప్పి వస్తుంది.
బాధ పెట్టుకొని ఇంకా చూసి నవ్వుకుంటూ ఉంటా, మా దేవునికి అంకే మొక్కుతూనే ఉంటా అంతే. మీరు ఏడ్చిన రోజులు చెప్పండి, ఎప్పుడు ఏడ్చిర్రు? డైలీ ఏడుస్తూనే ఉంటాను నేను. చెప్పుకొని కొన్ని బాధలు ఉంటాయి, ఆ బాధలు చెప్పండి మీరు. ఇప్పుడు అంటే మా ఆయన కాలు ఇరిగినప్పుడు చాలా ఏడ్చిన నేను, ఆ, చాలా బాధపడ్డా. ఇంకా నా పిల్లలు చిన్న మా అక్క పిల్లలు చిన్న ఉన్న కూడా అప్పుడు కూడా చాలా బాధపడ్డా, చాలా కష్టం పడ్డా. ఇంకా ఒకటి మా అబ్బాయి పోయినప్పుడు చాలా ఏడ్చింది. ఎవరు? మా చిన్న అబ్బాయి చనిపోయిందా? ఎట్లా? అది ఇదే చలికాలంలో వానకాలంలో అట్లని. ఆ, ఏమైంది? అది ఏం కాదు, జ్వరం అది లోపల వచ్చింది, హాస్పిటల్లో చూపించింది. ఏం దిష్టి కలిగిందో ఏమి. మరే ఒక రోజంతా అమ్ముతే అందాజ ఎంత వస్తాయి మీకు? నాకు వస్తుంది 5,000 6,000 అట్లా వస్తుంది. ఒకసారి పోతే అట్లా వస్తుంది, లేదా లేకుండా లేదా. ఇప్పుడు రోజంతా పొద్దున్న నుంచి రాత్రి దాకా రోడ్డు మీద కూర్చొని అమ్ముతున్నారు, ఎంత వస్తాయి మీకు? డైలీ 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు వస్తాయి అంతే. ఇంటికాడ పోయేదాకానే ఖర్చు అవుతుంది, అంతే. బియ్యం కూరగాయలు అది మొత్తం ఇచ్చుకుపోయేదాకా. సో రోజంతా నైట్ 10 గంటల దాకా 11 గంటల దాకా అమ్ముకుంటే 1000 రూపాయలు మాత్రం వస్తాయి అంతే, అంతకు మించేం రావు. 1000 రూపాయలతో ఏం చేస్తారు మీరు? పోతే మేము ఇది మాలు లేపుకొని పోతాం కదా, కూరగాయలు అది మొత్తం కొనుక్కోపోతాం. సో చూసారు కదా, ఈ రైతులు పొద్దున 4 గంటలకు లేచిపోయి వాళ్ళు పొలాల నుంచి అంటే మన చేన్ల నుంచి తీసుకొచ్చినటువంటి ఆర్గానిక్ కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఈ రైతు రోడ్డు మీద పొద్దున మొదలు పెడితే రాత్రి 10-11 గంటల దాకా ఈ ఎండల్నే కాయ కష్టం చేసుకుంటూ అమ్ముకుంటున్నారు. అయినా కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే కొనడానికి వచ్చినటువంటి జనాలు ఉన్నారో బార్గెనింగ్ చేసి మరీ కొంటున్నారు. 100 రూపాయలు అంటే 50 రూపాయలకి ఇవ్వవా, 40 రూపాయలకి ఇవ్వవా అని చెప్పేసి అడుగుతున్నారు. మరి వాళ్ళకు అక్కడ ధర గిట్టుబాటు కాదు, వాళ్ళు తెచ్చుకున్నది కూడా అన్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఇక్కడ వాళ్ళు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అదే మనం సూపర్ మార్కెట్లో ఓ 10 రోజుల కిందనో నెల రోజుల కిందటనో తీసుకొచ్చి అమ్ముతున్నటువంటి కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఏదైనా కూడా అక్కడ మాత్రం ఎటువంటి బార్గెనింగ్ చేయరు, ఎటువంటి బేరలాడరు. దాని మీద 100 రూపాయలు ఉంటే 100 రూపాయలకు కొనేస్తారు, 500 ఉంటే 500లకు కొనేస్తారు, 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలకు కూడా కొనేస్తారు. అదే ఈ రైతులు ఆర్గానిక్గా పండించినటువంటి పంటలు రోడ్డు మీద మన ఆరోగ్యం కోసం వాళ్ళు అమ్ముతున్నటువంటిది మాత్రం బార్గెనింగ్ చేస్తారు. అసలు ఇది ఎక్కడి న్యాయం నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా జనాలు ఒకటి గుర్తుపెట్టుకోండి, సూపర్ మార్కెట్లో అది ఆర్గానిక్గా కాదా తెలియదు, అది లోపల పాడైందా ఏదైందో కూడా తెలియదు, అది ఎన్ని రోజుల కింద తెచ్చిందో కూడా తెలియదు. అదే వీళ్ళు ఏ రోజు ఆ రోజు తీసుకొచ్చి మనకు ఆర్గానిక్గా అమ్ముతున్నటువంటి ఇంత మంచి కూరగాయలు పండ్లు ఇవన్నీ కూడా మన ఆరోగ్యం కోసం వీళ్ళు కష్టపడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేయకుండా ఇక నుంచి అయినా మీరు ఇలాంటి వాళ్ళని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదైతే మన కోసం వీళ్ళు అమ్ముతున్నారో అది మీరు ఆలోచించి ఒక్కసారి పెద్ద మనసుతోటి మీరు వాళ్ళ బ్రతుకులేంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, రైతుల కష్టం ఏంటో ఒక్కసారి గుర్తించి ఆలోచించి కొనండి అని చెప్తున్నాను నేను. చివరికి నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఓకే అమ్మా, ఇగో మా నుంచి మాకు దోచిన సాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ.